హాయ్ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా గమనించారా? రాత్రి పడుకున్నప్పుడు మీ శరీరం అలసిపోయి ఉంటుంది, కానీ మీ మెదడు మాత్రం పని చేస్తూనే ఉంటుంది. ఒక ఆలోచన, మరొక ఆలోచన, మరొక సమస్య, ఇలా ఒక ఎండ్లెస్ లూప్లో తిరుగుతూనే ఉంటుంది. ఏమవుతుందో? అలా జరిగితే? నేను ఫెయిల్ అయితే? ఇలాంటి ప్రశ్నలు మీ మైండ్ని నెమ్మదిగా బలహీనం చేస్తాయి. ఇంకా వర్స్ట్ పార్ట్ ఏంటంటే, ఈ సమస్యల్లో చాలా వరకు ఇంకా జరగలేదు కూడా, కానీ మనం ఇప్పుడే స్ట్రెస్ అవుతున్నాం. మరి అసలు ప్రశ్న ఏంటంటే, మనిషి ఎందుకంతగా వరి అవుతాడు? మరింత ముఖ్యంగా, ఈ వరి నుంచి బయటపడే మార్గమేదైనా ఉందా? ఈరోజు మన లిబ్రోవర్స్లో హౌ టు స్టాప్ వరియింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అనే బుక్లోని పవర్ఫుల్ ప్రిన్సిపల్స్ వాడుకుని మన మైండ్ని వరీ ట్రాప్ నుంచి ఎలా బయటకు తీసుకురావాలో లోతుగా అర్థం చేసుకుందాం. పాయింట్ 1. లివ్ ఇన్ డే టైట్ కంపార్ట్మెంట్స్. చాలామంది ఏం తప్పు చేస్తారంటే, వాళ్ళు ప్రెజెంట్లో ఉండరు. వాళ్ళు గతం గురించి బాధపడతారు, లేదా భవిష్యత్తు గురించి భయపడతారు. దీంతో ప్రెజెంట్ని పూర్తిగా మిస్ అవుతారు. కానీ ఇక్కడొక పవర్ఫుల్ ఐడియా ఉంది. డే టైట్ కంపార్ట్మెంట్స్ అంటే ఈ రోజు గురించి మాత్రమే ఫోకస్ చేయడం. నిన్న ఆల్రెడీ జరిగిపోయింది, రేపు ఇంకా రాలేదు. మీ కంట్రోల్లో ఉన్నది ఈరోజు మాత్రమే. మీరు ఈరోజు మీద పూర్తిగా ఫోకస్ చేస్తే మీ వరీస్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఎందుకంటే వరీ అనేది ఎక్కువగా భవిష్యత్తు ఊహల్లో నుండి వస్తుంది. అందుకే ఒకటి గుర్తుంచుకోండి, లైఫ్ని ఒక్కరోజు చొప్పున జీవించాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. పాయింట్ 2. ఆస్క్ వాట్స్ ద వర్స్ట్ దట్ కెన్ హ్యాపెన్. మనకు భయం ఎందుకొస్తుందో తెలుసా? మన మైండ్ క్లారిటీ లేకుండా జరగని దాన్ని కూడా పెద్దగా ఊహిస్తుంది. కానీ మీరొక సింపుల్ క్వశ్చన్ అడిగితే, అసలా వర్స్ట్ కేసేంటి? అప్పుడు మీ బ్రెయిన్ కామ్ అవుతుంది. స్టెప్ 1. వర్స్ట్ కేస్ని ఇమాజిన్ చేసుకోండి. స్టెప్ 2. దాన్ని యాక్సెప్ట్ చేయండి. స్టెప్ 3. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. ఇది సింపుల్ టెక్నిక్, కానీ చాలా పవర్ఫుల్. ఎందుకంటే మీరు వర్స్ట్ని యాక్సెప్ట్ చేసినప్పుడు భయపడడం అనేది తగ్గిపోతుంది. అక్కడి నుంచి మీరు యాక్షన్ తీసుకోవచ్చు. భయం నుండి స్వేచ్ఛకి షిఫ్ట్ అవుతారు. పాయింట్ 3. బీ బిజీ యోర్సెల్ఫ్. యాక్షన్ కిల్స్ యాంగ్జైటీ. ఖాళీగా ఉన్నప్పుడు మన మైండ్ వరీకి పర్ఫెక్ట్ ప్లేస్. మీరు ఏ పని చెయ్యకపోతే మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా సమస్యలను క్రియేట్ చేస్తుంది. అందుకే బిజీగా ఉండండి. కానీ పనికిరాని బిజీ కాదు, పనికొచ్చే బిజీ. పని చేయండి, చదవండి, ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకంటే యాక్షన్ ఇస్ ద యాంటీడోట్ టు వరీ. మీరు పనిలో ఉన్నప్పుడు మీ బ్రెయిన్కి వరీ అవడానికి టైం ఉండదు. ఇది డిస్ట్రాక్షన్ కాదు, ఇది డైరెక్షన్. ఇప్పుడొక డీపర్ ట్రూత్. పాయింట్ 4. డోంట్ ఫైట్ విత్ థాట్స్, రీడైరెక్ట్ దెమ్. చాలామంది ఇలా ట్రై చేస్తారు, నేను వరీ అవ్వకూడదు. కానీ ఎంతగా ట్రై చేస్తారో అంత ఎక్కువగా వరీ అవుతారు. ఎందుకంటే మైండ్ని ఫోర్స్ చేయలేం. కానీ మనం రీడైరెక్ట్ చేయవచ్చు. నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు దాంతో ఫైట్ చేయకుండా మీ అటెన్షన్ని షిఫ్ట్ చేయండి. సంగీతం వినండి, వాకింగ్కి వెళ్ళండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి. మెల్లిగా మీ మైండ్ కొత్త డైరెక్షన్ తీసుకుంటుంది. ఇది చిన్న చేంజే, కానీ పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ డేంజరస్ ట్రాప్. పాయింట్ 5. స్టాప్ ఓవర్ థింకింగ్ ఓవర్ స్మాల్ థింగ్స్. మనలో చాలామంది చిన్న విషయాలకే ఎక్కువ ఆలోచించి ఎనర్జీ వేస్ట్ చేస్తారు. ఎవరైనా రిప్లై లేట్ ఇచ్చారా? ఒక చిన్న మిస్టేక్ జరిగిందా? ఇవన్నీ రోజులపాటు మైండ్లో తిరుగుతుంటాయి. కానీ ఇక్కడొక ట్రూత్ ఉంది. లైఫ్ ఇస్ టూ షార్ట్ ఫర్ స్మాల్ వరీస్. 5 సంవత్సరాల తర్వాత కూడా ఇది నీకు అంతే ముఖ్యం అనిపిస్తుందా? ఈ ఒక్క క్వశ్చన్ అడిగితే 90% వరీస్ మాయమవుతాయి. ఎందుకంటే సమస్యలు చాలా వరకు టెంపరరీ, కానీ మన రియాక్షన్ మాత్రం పర్మనెంట్ డ్యామేజ్ చేస్తుంది. అందుకే చూజ్ వాట్ డిజర్వ్స్ యువర్ ఎనర్జీ. ఇప్పుడు చివరి మరియు పవర్ఫుల్ షిఫ్ట్. పాయింట్ 6. రీప్లేస్ వరీ విత్ గ్రాటిట్యూడ్. మన బ్రెయిన్ ఒక డీఫాల్ట్ మోడ్లో ఉంటుంది, ప్రాబ్లమ్స్పై ఫోకస్ చేయడం. కానీ మీరు దాన్ని ట్రైన్ చేయవచ్చు. ప్రతిరోజు మీ దగ్గర ఉన్న 3 మంచి విషయాలు గుర్తుచేసుకోండి. ఆరోగ్యం, కుటుంబం, అవకాశాలు. మెల్లిగా మీ దృష్టి మారుతుంది, భయాల నుంచి కృతజ్ఞత వైపు. అక్కడి నుంచే మనసుకు ప్రశాంతత మొదలవుతుంది. ఎందుకంటే గ్రాటిట్యూడ్ అండ్ వరీ కెనాట్ ఎగ్జిస్ట్ టుగెదర్. కంక్లూజన్. వరీ ఈజ్ ఎ హ్యాబిట్, సో ఈజ్ పీస్. మొత్తానికి వరీ అనేది సమస్య కాదు, అది ఒక అలవాటు. అలాగే ప్రశాంతత కూడా ఒక అలవాటే. మీరు ఏది ప్రాక్టీస్ చేస్తారో అదే గ్రో అవుతుంది. మీరు భవిష్యత్తుని కంట్రోల్ చేయలేరు, కానీ ప్రెజెంట్ని కంట్రోల్ చేయగలరు.
మీరు సమస్యలను పూర్తిగా తప్పించలేరు, కానీ వాటికి ఎలా స్పందించాలో మాత్రం మార్చుకోవచ్చు. అక్కడే నిజమైన స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడొక ఆనెస్ట్ క్వెశ్చన్. మీరు ఎక్కువగా దేని గురించి వరి అవుతారు? ఫ్యూచర్ గురించా, పాస్ట్ గురించా, లేక చిన్న చిన్న విషయాలా? కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్లో ఓవర్ థింకింగ్తో స్ట్రగుల్ అవుతున్న వాళ్లకి తప్పకుండా షేర్ చేయండి. వాళ్లకిది చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి డీప్ సైకాలజీ అండ్ లైఫ్ చేంజింగ్ బుక్ బ్రేక్డౌన్స్ కోసం మన లిబ్రోవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టాప్ వరీయింగ్, స్టార్ట్ లివింగ్ అండ్ స్టే పీస్ఫుల్.